2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నిరుద్యోగులకు శుభవార్త. నెల్లూరులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ విషయం చెప్పడానికి కారణం అయితే ఉంది. ఇఫ్కో కిసాన్ సెజ్లో 200 ఎకరాల భూమి కేటాయించారు టాటా పవర్ ప్రాజెక్ట్ కోసం. సో టాటా పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పబోయేటువంటి ఒక సంస్థకు సంబంధించి 200 ఎకరాలు కేటాయించడం జరిగింది. దీని వెనుక చాలామంది కృషి ఉందని మనం చెప్పుకోవచ్చు. జిల్లా నేతల కృషి. అందులోనూ ప్రధానంగా చెప్పాలంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇఫ్కో కిసాన్ సెజ్ గురించి చాలాసార్లు తన గళం వినిపించారు. మనకు సెజ్ ఉంది, ఇక్కడ పరిశ్రమలు పెడితే బాగుంటుంది, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో తన గళం వినిపించారు. ఇటు అసెంబ్లీ విషయం తీసుకుంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన గళం వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలుమార్లు వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ఉండేటువంటి అనుకూలతల గురించి వివరించడం జరిగింది. పరిశ్రమలను ఇటు నెల్లూరు జిల్లా వైపు దారి మళ్లించడంలో వారిద్దరి కృషి అయితే ఎంతో ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఢిల్లీ స్థాయిలో చర్చలు జరపడం వల్లే ఈ ప్లాంట్ ఇక్కడికి రావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇఫ్కో కిసాన్ సెజ్ చైర్మన్ దిలీప్ గారితో, అలాగే సెజ్ CEO ఉదయ్ శంకర్ అవస్థి గారితో భారీ పరిశ్రమల ఏర్పాటుకు నెల్లూరుకు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడంతో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలా అన్ని రకాలుగా కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ పరిశ్రమ ఇక్కడికి రావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో వీరందరి కృషి ఫలితంగా 6,675 కోట్ల పెట్టుబడితో టాటా పవర్ ప్లాంట్ నెల్లూరులో ఏర్పాటు కాబోతుంది. దేశంలోనే 10 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ ప్లాంట్ ఇది. సో చైనా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. కీలక అడుగు ఇది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 200 ఎకరాల భూమిలో 120 ఎకరాలు ప్లాంట్ నిర్మాణానికి, 80 ఎకరాలు అభివృద్ధి పనులకు కేటాయించారు. ఇదంతా కూడా సింగిల్ విండో విధానం వల్ల సాధ్యమైంది. నెల్లూరులో దీనివల్ల వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పారిశ్రామికంగా కూడా అంటే సెజ్లకు పరిశ్రమలు వస్తే పారిశ్రామికంగా కూడా నెల్లూరు జిల్లా చిత్రపటం అంటే దేశంలోనే ఉండేటువంటి పారిశ్రామికంగా సెజ్ల విషయం తీసుకుంటే దేశంలో ఒక ప్రత్యేక స్థానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దేశ పటంలో నెల్లూరు జిల్లాకు కీలకమైనటువంటి స్థానం లభించేటువంటి అవకాశం ఉంది. రైతులు, యువత, వ్యాపారులకు కూడా ఇది లాభమనే చెప్పచ్చు. మనకు చాలా వరకు రవాణా సౌకర్యం అనేది నెల్లూరుకు పుష్కలంగా ఉంది. ఇటు కృష్ణపట్నం పోర్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు జిల్లాకు పారిశ్రామికంగా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ ఆ దిశగా అడుగులు వేయడం వల్లే ఈరోజు ఇది సాధ్యమైంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.